హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలిసిందే ఎస్బీఐ అనేది ఎంత పెద్ద సెంట్రల్ బ్యాంక్ అనేది. సో మన ఎస్బీఐ బ్యాంక్ నుంచి మనకైతే ఇవాళ ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే పోస్ట్కి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది చక్కగా ఇంటి నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. తర్వాత అడ్వైజర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది. తెలుగులో చక్కగా చదవడం మాట్లాడటం వస్తే సరిపోతుంది. మీరైతే ఇన్సూరెన్స్ అడ్వైజర్‌గా అయితే వర్క్ చేయొచ్చు. దీనికి మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th పాస్ అయితే చాలు. అందరూ ఎలిజిబులే. దాదాపు 20,000 దాకా అయితే ఎర్న్ చేయొచ్చు. ఇంట్లో ఉండి అయితే వర్క్ చేసుకోవచ్చు. అందరూ అర్హులే కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి. చూసుకుంటే ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ బికమ్ యాన్ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్ విత్ ఎస్‌బీఐ లైఫ్ అని ఉంది ఇక్కడ. మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కావడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే అన్‌లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ అయితే ఉంటుంది. సో మీరైతే ఇన్సూరెన్స్ అడ్వైజర్‌గా ఉండి ఇన్సూరెన్స్ అయితే సేల్ వస్తుంది. సో మీరు మీ సేల్స్ బట్టి అంటే ఇన్సూరెన్స్ అడ్వైజింగ్ బట్టి మీకైతే ఎర్నింగ్స్ ఉంటాయి. ఎన్ని ఎక్కువ చేస్తే అంత అమౌంట్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ లేదు. సో మీకు మీరే ఒక బాస్ లాగా మీరైతే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్‌లో మీరైతే వర్క్ చేసుకోవచ్చు. తర్వాత వేరే మీ ఫ్రెండ్స్‌కి అంటే రిలేటివ్స్‌కి అయితే ఫైనాన్షియల్‌గా వాళ్ళని ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసి మీరైతే హెల్ప్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మీరైతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలిక్కడ. ఇది ఫార్మ్ అయితే ఫిలప్ చేయాలి. ఈ ఇన్సూరెన్స్ అడ్వైజర్‌కి అప్లై చేసుకోవడానికి. ఇక్కడ మిస్టర్ అయితే మిస్టర్, లేకపోతే మిస్ అయితే మిస్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ ఫుల్ నేమ్, ఈమెయిల్, అడ్రస్, పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఆఫీస్ ఫోన్, రెసిడెన్షియల్ ఫోన్ అయితే ప్రొవైడ్ చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా ఇక్కడ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయండి. తర్వాత మీ స్టేట్, తర్వాత మీ సిటీని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అంతే మీకైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకైతే ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఆ మెయిల్‌లో అయితే సబ్మిటెడ్ అప్లికేషన్ అని చెప్పి ఉంటుంది. సో మీకైతే అక్కడ ఒక నంబర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా ఆ నంబర్‌కి కాల్ చేసి అయితే స్టేటస్‌ని చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీకైతే మనకి ఎయిర్‌టెల్ లాంటి కంపెనీస్ నుంచి మనకి ఫోన్ వస్తాయి కదా! కాల్స్ అనేవి. అంటే కంపెనీ కాల్స్ అలాగా ఎస్‌బీఐ నుంచి కూడా కాల్ అయితే వస్తుందనమాట. సో ఇంకా తర్వాత నుంచి వాళ్ళైతే మీకు ప్రాసెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో చక్కగా ఇన్సూరెన్స్ అడ్వైజర్ 20 అవర్స్ పాటు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరైతే ఇన్సూరెన్స్ అడ్వైజర్‌గా ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాన్ని మీరు కంప్లీట్ చేసి సర్టిఫికేషన్ పొందినట్లయితే మీరైతే చక్కగా వర్క్ చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ అడ్వైజర్‌గా. సో మీకైతే డైలీ ఎర్నింగ్, పార్ట్ టైమ్ ఎర్నింగ్స్ కూడా ఉంటుంది. సో అందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. 10th పాస్ అయితే చాలు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి జాబ్స్ అండ్ ఇలాంటి చిన్న చిన్న జాబ్స్ అంటే మంచి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఇంకా సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఇలాంటి జాబ్స్ ఏమన్నా మీకు కావాలంటే కామెంట్ చేయండి. మీరు ఏం చదువుకున్నారు? మీ స్కిల్స్ ఏంటి? ఇంకా లేకపోతే మీకు ఎలాంటి జాబ్స్ కావాలనేది కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను వీడియోస్ చేయడానికి కూడా ఇంకా ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.